ప్రస్తుతానికి ఈ అల్లికా డిజైన్స్ కి నేనే రాజు, నేనే మంత్రి, నేనే సైన్యం. చైర్మన్ నేను అని చెప్పుంటే మళ్ళీ మీరు క్రిష్ అంటారేంటి మీనాక్షి గారు? ఇలా మాట్లాడడం ప్రొఫెషనలిజం కాదనుకుంటాను. నేను ఏ స్థాయిలో ఉన్నా ఈ కోడళ్ళంటే కూతురికి అమ్మనే కదా. చూడు బ్రో, నువ్విక్కడే ఉంటే జరిగిందాన్ని పదే పదే తలుచుకుంటూ ఇలా బాధపడుతూ కూర్చుంటావు. అదే వాతావరణం మారితే కొంచెం ఆ ఆలోచనలోంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే నువ్వు వేరే ప్లేస్కి వెళ్ళటానికి ఏర్పాట్లు చేస్తాను. కొన్ని రోజులు అక్కడుండు, నీకు కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది. నా మాట విను బ్రో. నిన్ను ఇలాంటి పరిస్థితుల్లో చూస్తుంటే ఎంత బాధగా ఉందో తెలుసా? ప్లేస్ మారితే కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది. అర్థం చేసుకో ప్లీజ్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఇంట్లో నన్ను ఎవరైనా అర్థం చేసుకున్నారు అంటే అది నువ్వు ఒక్కడవే. నా బాధ, నా మనసు నీకు మాత్రమే అర్థమవుతుంది. యు ఆర్ గ్రేట్ బ్రదర్ బ్రో, గ్రేట్ బ్రదర్. గొర్రె కసాయి వాణ్ణి నమ్మినట్టు నేను ఏం చెప్పినా ఎంత బాగా నమ్ముతున్నావురా. నువ్వీ నమ్మకంలోంచి బయటకొచ్చే లోపు నిన్ను పిచ్చోని చేసి పడేస్తాను. నీ పెళ్ళాన్ని నా పక్కలోకి వచ్చేలా చేసుకుంటానురా. థ్యాంక్ యూ సో మచ్. అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ బ్రో. జర్నీకి ఏర్పాట్లు చేస్తాను, రేపే బయలుదేరదు గాని, సరేనా? వాడు పగలు రాత్రి తేడా లేకుండా తాగుతూనే ఉన్నాడు. ఎవరు ఏం చెప్పినా ఎంత చెప్పినా వినడం లేదు. పిచ్చోడైపోతున్నాడు. అలాగే వదిలేస్తే ఏమైపోతాడోనని చాలా భయంగా ఉందమ్మా, చాలా భయంగా ఉంది. లేదత్తయ్యా, అలాంటి పరిస్థితి ఎప్పటికీ రానివ్వను. నా దృష్టిలో ఆయన ఎంత గొప్ప స్థానంలో ఉన్నారో ఆయన్ని ఎప్పటికీ అదే స్థాయిలో ఉంచుతాను. ఆయన ఎలా ఉండాలని సమాజంలో ఆయన్ని మీరు మావయ్య ఏ హోదాలో చూడాలని ఆశపడ్డారో అదే హోదాలో ఉంచుతాను. అత్తయ్య, ఫస్ట్ ఆయన ఆ తాగుళ్ళోంచి బయటికి రావాలంటే ఆఫీస్ మీద దృష్టి పెట్టాలి. అలా దృష్టి పెట్టాలి అంటే రేపు జరగబోయే ఈవెంట్కి ఆయన ఖచ్చితంగా రావాలి. ఏదో ఒక విధంగా మీరు ఆయన్ని ఈవెంట్కి తీసుకురండి అత్తయ్య, ప్లీజ్. సరేనమ్మా, ఏదో విధంగా నేను తీసుకొస్తాను.
నీ నువ్వు నీ ఆశాలు ముయ్యి దోవలు వెళ్తాయి. అదెప్పుడో మన చేయి జారిపోయింది. పద పదహే. అయ్ బాబోయ్, ఓసోస్ తస్సదియ్యా. మన ఊళ్ళో తిరునాళ్ళలో ఉన్నట్టు ఇక్కడ చాలా మంది జనాలున్నారు. మనం గూఢాచారిలా బావ గురించి ఎంక్వైరీ చెయ్యొచ్చు. అత్తయ్య, ఆయనేరి బయలుదేరారా? వస్తున్నారా? అత్తయ్య చెప్పండి, ఆయన వస్తున్నారుగా? రాత్రి వాడితో మాట్లాడానమ్మా, ఇలా ఈవెంట్కి వెళ్ళాలి అని. సైలెంట్గా ఉంటే వస్తున్నాడని అనుకున్నాను, కానీ మాకెవరికీ చెప్పకుండా వాడు మారిషస్ వెళ్ళడానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఏంటత్తయ్య మీరు చెప్పేది? మారిషస్కి వెళ్ళడానికి బయలుదేరడం ఏంటి? ఆయన ఇంత సడన్ గా వెళ్లాల్సిన అవసరం ఏంటి? అది మాకు అర్థం కావట్లేదమ్మా. వాడు ఇంట్లో లేకపోతే ఇక్కడికే వచ్చుంటాడని మేమంతా అనుకున్నాం. కానీ అలా వెళ్తున్నాడన్న విషయం ఇక్కడికి వచ్చాక బలరాం చెప్పేదాకా మాకు తెలియదమ్మా. అత్తయ్య, ఆయన ఖచ్చితంగా ఇక్కడికి వస్తారని, అలికా డిజైన్స్ చైర్మన్ హోదాలో ఈ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేస్తారని చాలా బలమైన నమ్మకంతో ఉన్నాను. నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోతుంటే అది నా మీద కోపంతో అనుకున్నాను. కానీ ఇక్కడికి రావడం ఇష్టం లేక అని ఇప్పుడే అర్థమవుతుంది. ఇలాగైనా వాడి మనసు కాస్త ప్రశాంతంగా మారుతుందని, ఇదంతా చూశాకైనా ఆ స్పిరిట్తో వాడు ఆఫీస్ మీద దృష్టి పెడతాడని మేమంతా చాలా ఆశతో ఉన్నామమ్మా. కానీ వాడేమో ఇలా. లేదత్తయ్య, ఆయన ఖచ్చితంగా వస్తారు. వచ్చేలా చేస్తాను. వాడు ఆల్రెడీ ఎయిర్పోర్ట్ కి బయలుదేరాడమ్మా. ఇంకో గంటలో ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోతాడు. మరి ఎలా వస్తాడు? ఎలా వచ్చేలా చేయగలవు చెప్పు? లేదు చిన్నత్త, దానికి నా దగ్గర ఒక చిన్న ప్లాన్ ఉంది.
అత్తయ్య, ఆయన్ని ఇక్కడ దాకా వచ్చేలా చేయడం మీ మీదే ఆధారపడి ఉంది. మీరేం అనుకోకపోతే ఒక చిన్న హెల్ప్ చేస్తారా ప్లీజ్ అత్తయ్య? వాణ్ణి ఇక్కడికి వచ్చేలా చేయడం కోసం నేనేం చేయడానికైనా రెడీ అమ్మా. ప్లాన్ ఏంటో చెప్పు. ఆ పని చేయాలి. ఇంతేనా? మరి ఇంత చిన్న విషయానికి ఏదో పరాయి వాళ్ళని బతిమాలినట్టు ప్లీజ్ అని బతిమాలటం ఏంటమ్మా? సరే అలాగే, నువ్వు చెప్పినట్టు ఇప్పుడే చేసేద్దాం. థ్యాంక్ యూ అత్తయ్య. మీరు విజిటర్స్ రూమ్ దగ్గర ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగేనమ్మా. సరే పద. అయ్య బాబాయ్, ఈ పిచ్చివరాని ఏది? తిక్కలోడు తినడానికి పోతే ఎక్కడానికి దిగడానికి సరిపోయిందన్నట్టు ఈ పిల్ల ఎక్కడుందో ఏంటో. అబ్బా, ఇక్కడే ఎక్కడ ఉంటుందిలేండి, అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చూద్దాం పదండి. హలో. నమస్కారం అండి, వి ఈవెంట్స్ స్టైలిస్ట్ మీనాక్షి గారు. అరే, నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అని చెప్పి ఉన్నారు. సంస్కారానికి మారు పేరైన మీకు కూడా ఇలాంటి విషయాలు చెప్పాలా చెప్పండి? అవునండి మీనాక్షి గారు, ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతుంది, దాన్ని దగ్గరుండి ఆర్గనైజ్ చేస్తుంది కూడా మీరే. ఇలాంటి టైంలో ఎవరైనా సరే ఎంతో ఉల్లాసంగా ఎంతో ఉత్సాహంగా ఉంటారు. కానీ మీరేంటండి ముఖాన్ని వాడిపోయిన మల్లెపూలలా పెట్టుకున్నారు? ఓ, మీ ఆయన రాలేదనా? నేనొచ్చానుగా. అదే అల్లికా డిజైన్స్ చైర్మన్ హోదాలో. వస్తాడు నా రాజు ఈరోజు, వచ్చి పార్టిసిపేట్ చేస్తాడు ఈనాడు అని కలలు కంటూ ఎదురు చూస్తున్నావు కదా. రాడు, రానివ్వను. ఇక్కడికే కాదు, నీ జీవితంలోకి కూడా. నీకు జీవితాంతం ఎదురు చూపులే తప్ప వాణ్ణి కలుసుకునే ఛాన్సే ఇవ్వను. నాతో ఛాలెంజ్ చేస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ముందుంది. ఆ సినిమాలోని కొన్ని సీన్లు ఈ ఈవెంట్లో చూపిస్తాను. కొంచెం షాకింగ్ గాను, ఇంకొంచెం టెన్షన్ గాను, ఇంకొంచెం భయంగాను కూడా ఉంటాయి. బీ ప్రిపేర్ పాపా. మరొక్కసారి ధన్యవాదాలు వి ఈవెంట్స్ స్టైలిస్ట్ మీనాక్షి గారు. సదియా, ఎంతమంది జనం ఉన్నారు. వీళ్ళలో ఎవరికైనా బావ తెలిసే ఉంటాడేమో, లేకపోతే బావే ఉంటాడేమో. ఆలస్యం ఎందుకు, అడిగితే పోలా. ముందు ఎవరిని అడగాలి?
అన్నని అడుగుదాం. ఏమండి, ఆ, ఈ ఫోటోలో ఉన్న అతన్ని చూసారా? ఏమ్మా తప్పాడా? అవునండి, కానీ ఇప్పుడు కాదు, చిన్నప్పుడు. చిన్నగానే ఉన్నాడు కదమ్మా. ఈ ఫోటో ఇప్పటిది కాదండి, అప్పటిది. మరి ఇప్పుడు ఎదుగుతున్నావేంటి? నాకు ఇప్పుడే తెలిసింది, మా బావ అప్పుడు తప్పిపోయాడని. ఏదది మళ్ళీ చెప్పు. సరే, మా బావ చిన్నప్పుడు తప్పిపోయాడండి. అప్పుడు నీ వయసు ఎంత? నేనింకా పుట్టలేదేమోనండి. మరప్పుడు నీకెలా తెలుసు? మా అమ్మ చెప్పింది. ఏంటి, మీ బావ చిన్నప్పుడే తప్పాడని నువ్వు పుట్టక ముందు మీ అమ్మ చెప్పిందా? ఆహా, నేను పుట్టాకే చెప్పింది. అసలేం జరిగిందంటే, ఇంకొక మాట చెప్పావంటే ఇప్పటి వరకు జరిగిందంతా నేను మర్చిపోతాను. నన్ను వదిలే తెలి, నన్ను వదిలే తెలి. అయ్యో ఏమండి, అదేంటి, నేను చెప్పింది అర్థం అవ్వలేదా? అర్థమయ్యి పారిపోయాడా? హా, అంటే అన్నానంటారు కానీ నా అంత తెలివి వాడికెక్కడిది? ఏమైంది అక్క? అక్క, హలో, ఇదంతా అబ్బాయిని రప్పించడం కోసం ఆడుతున్న నాటకమే కదా, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? అక్క, అబ్బా, చిన్నదినా చాలా నేచురల్ గా తగ్గుతున్నారు. అక్క, అక్క, అత్తయ్య, అత్తయ్య, అక్క, అత్తయ్య ఏమైంది? అక్క, అత్తయ్య, అక్క, అక్క. బలరాం, ఒరే బలరాం, త్వరగా రారా. అమ్మకేదా అయిందిరా, త్వరగా రారా. ఒరే బలరాం, రారా. ఏమైంది బాబాయ్? అమ్మకేదా అయిందిరా. అత్తయ్య, క్రిష్, క్రిష్ కే ఫోన్. క్రిష్ కే ఫోన్. క్రిష్ కే ఫోన్. అయ్యో అత్తయ్య, ఏం కాదు. చిన్న మామయ్య, డాక్టర్ కి ఫోన్ చేయండి. ఏం కాదు అత్తయ్య. అత్తయ్య, బలరాం గారు, అర్జెంట్ గా క్రిష్ గారికి ఫోన్ చేయండి. అయ్యో, అలాగే చూస్తారేంటండి, ఫోన్ చేయండి. అత్తయ్య, మీకేం కాదు. ఇంకా ఆలోచిస్తావేంట్రా? అమ్మ కాయసం పెరిగిపోతుంది, త్వరగా ఫోన్ చేయరా. లేట్ చేయకరా, ఫోన్ చేయరా, చేయరా. అత్తయ్య, ఫోన్ చేస్తున్నాడు. చెప్పు బ్రో. క్రిష్, ఎక్కడున్నావు? ఎంత దూరంలో ఉన్నావు? రేయ్, బుద్ధుందా నీకు? చెప్పాల్సిన విషయం చెప్పకుండా మీరు అప్పుడే వచ్చే వాళ్ళని పలకరిస్తామంటారా? ఏంట్రా ఇది? ఇలా ఇవ్వు. ఒరే అబ్బాయి, చిన్నదానికి సడన్ గా ఆరోగ్యం బాలేదురా, ఊపి తీసుకోవడానికి చాలా కష్టంగా ఉందిరా. వాట్? అది అర్థం కావట్లేదురా, చాలా చాలా టెన్షన్ గా ఉంది. నువ్వు త్వరగా వచ్చేరా, లేట్ చేయకు, ఫాస్ట్ గా వచ్చాయి. ఒరేయ్, నువ్వు కూడా గట్టిగా చెప్పరా, చెప్పరా. అవును బ్రో, అమ్మ పరిస్థితి కొంచెం బాగాలేదు. కుదిరితే నువ్వు కూడా వచ్చాయి. వస్తున్నాను. డ్రైవర్, బండి యూటర్న్ తీసుకో. నన్ను ఇక్కడ చూసిందో, బావ నాకింక దొరకడు. ఊరి ఏదో ఒకటి చెయ్యి.